వదులు జరగదు జరగనా మాకున్నవే 4 ఎకరాలమ్మా అడ్డమవుతున్నది. నాకొక్క కొడుకు, నేను ఎంత బతుకుతాను? నా మగడికి మధ్యమారి వచ్చి కింద పడ్డాడు. నేను ఎంత బతుకుతాను? అరే ఇలా బాయ్స్ రావద్దని చెప్పి దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొంచెం సైలెంట్ ఉంటే మీకు విషయం ఏంటనేది అర్థమవుతుంది. ఈ రోజు మేడం గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈ రోజు ఈ సమయానికి 9 దగ్గర రావడానికి కారణం ఒకటి, ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతుల భూములు త్రిపురాలను ఏవైతే సన్నకారు చిన్నకారు రైతుల భూములు పోతున్నాయో 2 ఎకరాలు కానివ్వండి 3 ఎకరాలు కానివ్వండి ఇంత చిన్న సన్నకారు రైతుల భూములు ఎందుకు అలైన్మెంట్ మార్చారని చెప్పి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. 4వ అలైన్మెంట్ 1 కేశంపేట, 2 సుందరాపురం, 3 కాకునూరు, 4 9 రేఖలకు ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆమనగల్ మండలంలో పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కానీ తిరుపతి రెడ్డి కానీ 5,000 ఎకరాల భూమి తీసుకోవడం వల్ల ఈ రోజు అలైన్మెంట్ మార్చారని అడగదలుచుకున్న ప్రభుత్వాన్ని. అదే విధంగా ఇప్పుడు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు తలకొండపల్లి మండలంలో 600 ఎకరాలు, జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధి రెడ్డి గారు ఇద్దరు కలిసి తీసుకోవడం వల్ల అలైన్మెంట్ మార్చారా అని చెప్పేసి ఈ రైతుల తరఫున తెలంగాణ జాగృతి షాద్నగర్ ఇన్ఛార్జిగా మాట్లాడుతా ఉన్నా. ఎందుకంటే ఎక్కడ ఆపదున్నా ఎక్కడ సమస్య ఉన్నా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు రాత్రి పగలు ఎండ వాన లేకుండా ఈ రోజు ఇంత దూరం వచ్చిందంటే మీకేదో న్యాయం చేసేంత వరకు మరి నిలబడదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే 100 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు పోతే ప్రాబ్లం కాదు. 2 ఎకరాలు ఎకరా భూమి ఉన్న వాళ్ళు వ్యవసాయ ఆధారంగా ఆ రైతులు వాళ్ళు పోతే ఎట్లా బతుకుతారని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా. 200 ఎకరాలు నిర్ణయం 9 రేట్ల గ్రామాల నుంచి 200 ఎకరాలు పోతే అందులో 147 కోట్లు ఉన్నాయి. ఈ రోజు పేద ప్రజల పొట్టగొట్టి త్రిపుర ఏమని చెప్పారా? మేము అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు, కానీ సన్నకారు చిన్నకారు రైతు పొట్టగొట్టదు అని చెప్పేసి నేను తెలంగాణ జాగృతిగా నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నా. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు బాధితులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కొక్కరు కూలంకషంగా అక్కకి అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఒక్కొక్కరు అర్థమయ్యేటట్టు చెప్పండి. అది పూర్తిగా ఈ సమస్య మీద తెలంగాణ జాగృతి ప్రభుత్వాన్ని మెడలు వంచి తప్పకుండా ఈ అలైన్మెంట్ మార్చాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ జాగృతి సబ్బండ వర్గాల కోసం ఎవరైనా పూర్తిగా ఈ సమస్య మీద అవగాహన ఉండి ఏం జరిగింది అనేది పూర్తిగా చెప్పేటట్టుంటే 2-3 మీరు మంచి సబ్జెక్ట్ తోటి చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క, కవితక్క గారి నాయకత్వం, జై తెలంగాణ. చిన్న కమిటీ ఏదన్నా గ్రామం నుండి వేసి 4, 5, 9 మంది 10 మంది ఆ ఒక కమిటీ ఎవరు ఉంటారో చెప్తే మనం నితిన్ గడ్కరీ దగ్గర పోయినా అవసరం అంటే మోడీ గారి దగ్గర పోతామా ఇంకెటు పోతాం. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం కాబట్టి ఖచ్చితంగా కేంద్రంతో బీజేపీతోనే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మీ ఎంపీ గారిని కూడా మనం అడుగుదాము, వారిని కూడా అడిగి మరి ఎట్లా చేస్తాం ఏందని వాళ్ళని కూడా కలుగుతాము, కలిసి దాని నుంచి ముందుకు తీసుకొని పోదామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ చాలా గట్టిది, అట్లా ఏడవద్దు, మనం కొట్లాడాలి, మంచిగా పిడికిలు బిగించి కొట్లాడాలి. మీ లెక్కనే ఉండే మన చిట్యాల ఐలమ్మ భూమి దగ్గరికి వస్తే పెద్ద పెద్ద రాజులను తరిమి కొట్టింది ఆమె. మీరు భయపడద్దు, బాధపడద్దు, మీ తరఫున మీ పక్షాన మేమందరం కూడా నిలబడి ఉంటాం. అన్యాయంగా మన భూములు దాక్కుంటే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. వనాలు పెట్టుకోకండి, బాధ పెట్టుకోకండి. దయచేసి పిడికిలెక్కి ఎత్తి పోరాటం చేయడానికి మాత్రం సిద్ధం కావాలని రైతన్నలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను.
ఇలా రాజకీయం లేదు, తెల్లారితే మనకేం ఓట్లు వచ్చేటి లేవు. కానీ ఈ దుఃఖం అన్నది కరెక్ట్ కాదు. అందరికీ సమన్యాయం ఉండాలి ఈ రాష్ట్రంలో. ఒకరికి ఒక తీరు న్యాయం, ఇంకోరికి ఇంకో తీరు న్యాయం ఉండొద్దు అనేటటువంటి విషయం మాట్లాడదామని మీ దగ్గర రావడం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్న వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు, సంతోషం అనిపించింది. పార్టీలతో సంబంధం లేదు, ఇది మన భూమి సంబంధం, మన భక్తి సంబంధం, అన్నిటికన్నా ఎక్కువ మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి మీతో పాటు మీ చెల్లెగా, మీ సోదరిగా ఉంటా అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.